ఒక్క ప్రమాదం ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లు ఇస్తుందని టూ వీలర్స్ నడిపే యువకులు తన ఇంటి యజమానికి దుఃఖం మిగిల్చకూడదని ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే బైక్ నడిపించాలని, అదేవిధంగా బైక్తో పాటు హెల్మెట్ తప్పకుండా ధరించాలని అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి కోరారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మరంబి గ్రామంలో రోడ్డు ప్రమాదాల అవగాహన సదస్సు నిర్వహించిన డిచ్పల్లి ఎస్ఐ ఎండి ఆరిఫ్, సిఐ వినోద్ ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క యువకులు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే టూ వీలర్ వెహికల్ నడిపించాలని, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వెహికల్ కు ఇన్సూరెన్స్, తలకు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, లేని ఎడల వెహికల్ ఓనర్పై కేసు అవుతుందని, వెహికల్ ఇచ్చే ఇంటి యజమాని కూడా 18 సంవత్సరాలు నిండిన యువకులకు మాత్రమే లైసెన్స్ తీసి హెల్మెట్ తో పాటు వెహికల్ ఇవ్వాలని, అదేవిధంగా 4 వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ తప్పక ధరించాలని, ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అధిగమించవచ్చని అన్నారు. 18 సంవత్సరాలు నిండని వారికి డ్రైవింగ్ ఇవ్వకూడదన్నారు. దూర ప్రయాణాలకు వెళ్లేవారు జాగ్రత్తగా వెహికల్ కు సంబంధించిన ఆర్సీ బుక్ తో సహా ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించి దూర ప్రయాణం చేయాలన్నారు. ముఖ్యంగా ఈరోజు అరేవాలే ప్రోగ్రాంలో భాగంగా 5 బ్లాక్ స్పాట్లు యాక్సిడెంట్స్ జరుగు ప్రదేశాలు గుర్తించామన్నారు. 1 జేకే టైర్ సెట్ బీబీపూర్, 2 శాంపల్లి కమాన్, 3 కేపీ ధాబా, 4 భారత్ పెట్రోల్ పంప్ నడిపల్లి, 5 నియర్ బిఓబి బ్యాంక్ బరోడా, ధర్మారం బి గ్రామాల వద్ద ఒక్కో సబ్ ఇన్స్పెక్టర్తో రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. యాక్సిడెంట్స్ నివారించడానికి పోలీస్ కట్అవుట్స్ పెట్టడం జరిగిందన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి డిచ్పల్లి సిఐ వినోద్, ఇన్ఛార్జ్ జేసీపీ రాజవెంకటరెడ్డి, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ధర్మారం సర్పంచ్ గొట్టిపాటి వాసు, గ్రామస్తులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సొసైటీలో నీకు కానీ బెనిఫిట్ అవుతుంది, నీ కుటుంబానికి బెనిఫిట్ అవుతుంది, నీ ఊరికి బెనిఫిట్ అవుతుంది, నువ్వు పుట్టిన ఈ దేశానికి కూడా బెనిఫిట్ అవుతుంది. అవునాక మీరు డిసిప్లిన్లో భాగం అయిపోయింది. డిసిప్లిన్గా ఉండడం, మంచి పనులు చేయడం, సేవ చేయడం అలవాటు అయిపోయింది. అతనికి ఏం చేస్తాడు, ఒక పెద్ద అయిపోయినాక ఉద్యోగం చేయాలి కదా, మరి డిసిప్లిన్తో నడవదు కదా. లోపలికి ఇంటర్వ్యూ పిలుస్తారు, అందరు పిలుస్తారు, అందరితో పాటు ఇదే పిలుస్తారు. నేను పోగానే కూర్చున్నాక యూఆర్ సెలెక్టెడ్ అంటాడు. ఎవరు ఇంటర్వ్యూ తీసుకున్నాను, యూఆర్ సెలెక్టెడ్ అంటాడు. సార్ నన్ను ఇంటర్వ్యూ అయిపోలేదంటే యూత్ నేర్పాలి, డిసిప్లిన్ నేర్పాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పోలీస్ ఆఫీసర్ల ఇండ్లలో మిలిటరీ కానీ సారీ కంటే చొక్కా కంటే మన ప్రాణం ముఖ్యం. మదరు ఫాదర్ ఇద్దరు బండి ఆఫర్ వస్తుంది, జాబ్కి వెళ్ళిపోతే ఇంటర్వ్యూ పోతాడు. ఇంటర్వ్యూ అంటే కాల్ చేస్తే పోతుంటే గేట్ దగ్గరనే ఒక ట్యాప్ తిరిగిపోతూ ఉంటుంది, ట్యాప్ ఊడిపోతూ ఉంటుంది, నీళ్ళని పారిపోతూ ఉంటుంది. మీ దగ్గరికి రావాలా, మళ్ళా గట్టిగా కళ్ళలోకి వెళ్ళి రక్తం వచ్చినా సరే మీరు మంచి ఎక్కడిదక్కడ వంచేసి చక్కగా చేస్తారు. అదే హెల్మెట్ తలబలి ప్రాణం పోయింది అనుకోండి, ఏం లాభం చెప్పండి. ఇది హెల్మెట్ ఉన్న ఒక చెత్త ఉంటుంది, డస్ట్బిన్ ఇట్లాంటి పూలకుండా ఉంటుంది, రోడ్డు మధ్యలో ఉంటే దాన్ని సెట్ చేసిపోతాడు. అదే ఆయన చేయాలి, అలవాటు అయిపోయింది. అది కింద పేపర్ ఉంటే ఆ పేపర్ లోపల హాల్లో ఒక పేపర్ ఉంటే ఆ పేపర్ డస్ట్బిన్లో వేస్తాడు. ఒకసారి చూడండి, ఆమె బండి మీద పోతుంది. మన దగ్గర ఇండియన్ సాంప్రదాయ ప్రమాణం అందరు సారీ కట్టుకుంటారు చాలా చక్కగా. ఆ సారీ వెనక వీల్లో ఇరికిపోయి కింద పడతారు. కింద పడితే వాళ్ళంతరాలే పడతారు. పడితే ఏమవుతుంది, కింద వెనక పడితే హెల్మెట్ పెట్టుకున్నందువల్ల ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయింది ఒక బాధ. మరి కేసు ఎవరి మీద అవుతుంది, హస్బెండ్ మీద అవుతుంది. చూసిన చట్టం ఎట్లా ఉంది.
ఆమె భార్యను వెనక కూర్చోబెట్టుకోబోతున్నాడు. వెనక వీళ్ళు యాక్సిడెంటల్గా వీళ్ళు అది చక్రంలో పడిపోతుంది, ప్రమాదంలో చనిపోతుంది భార్య చనిపోయిన బాధ ఒకటి, ఆయన మీద కేసు, పిల్లలు. అంటే ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి చూడండి. అదే హెల్మెట్ పెట్టుకోరు అనుకోండి, చిన్న చిన్న దెబ్బలు, కాళ్ళు ఎరిగింది అనుకోండి, మీరు డెంటల్ హాస్పిటల్ పనులు ఊరిపోయినాయి అనుకోండి, మీ దగ్గరకు వస్తే చక్కటి పనులు పెడతారు. అంటే ఉన్నదానికంటే అందంగా తీసి పెడతారు. అవునా కదా? పెడతారా లేదా? మేమంతా డెంటల్ డాక్టర్సా?